జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరూ ఆ బుజ్జి గణపయ్యకి పూజ బాగా చేసుకున్నారా? బాగా అంటే మనకున్న దాంట్లోనే మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతే. పండగ ఒక 5 రోజులు ఉంది అనగానే మొదలెట్టింది మా పూజ. ప్లీజ్ అమ్మ నిమజ్జనం మాత్రం ఈ ఒక్కసారి నేనే చేస్తానని బతిమాలింది. ఎందుకు అడిగిందో, ఒకవేళ స్వామి వారికి అలా చేయించుకోవాలి అని అనిపించి అడిగిందేమో అని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తాను అంటేనే తీసుకెళ్తామంటే సరే చాలా జాగ్రత్తగా ఉంటానమ్మా అని చెప్పింది. ఇంకా వాళ్ళ డాడీతో కలిసి వెళ్ళింది నిమజ్జనం చేయడానికి. పండగ రోజు తెల్లారే చేసేసాము. పండగ రోజున పెట్టిన పువ్వులన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ పూలు పెట్టి దీపారాజన చేసి అప్పుడు తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైనా సరే పండగ రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ పూలు పెట్టే దీపారాజన చేయాలి. చాలామందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నా. ఇంకా స్వామివారికి పెట్టినవన్నీ కూడా ఒక సంచిలో పెట్టేసుకొని ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నారు. మాకు దగ్గరలో ఒక కాలువ ఉంది, ఆ కాలువ దగ్గరికి వెళ్తున్నారు. పండగ రోజు ఈవినింగే కదిపేసాము మేము విగ్రహాన్ని. అందుకని చెప్పి ఇంకా గురువారం రోజు తీసుకెళ్తుంది. బుధవారం పండగ కదా, గురువారం రోజు చేసాము. అసలు ఈ నిమజ్జనం వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. పోయినసారి ఏమైందంటే నేను వెళ్ళాను చేయడానికి, వాళ్ళు ఎవరో తెలీదు అప్పటికే చేసేసారు. అలాగా రోడ్డు మీద నుండి విసిరేశారు విగ్రహాన్ని. ఆ విగ్రహం అంతా కూడా ముక్కలు అయిపోయింది. నాకైతే చాలా బాధ వేసింది. అసలు చేసేదేదో పూర్తిగా చేయాలి కదా, కొంచెం దిగి అలా నీళ్ళలో వదిలితే ఏమైంది. ఇంకా నేనేం చేశానంటే మా విగ్రహం నిమజ్జనం చేసేసిన తర్వాత వాళ్ళు విసిరేసిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి నిమజ్జనం చేశాను. ఎవరు కూడా అలా చేయొద్దు, పూజ చేసిన ఫలితం కూడా ఉండదు అసలు. ఫుల్ వీడియోలో చెప్పాను కదా పిల్లలు మట్టి బొమ్మ చేసుకున్నారు అని, ఆ బొమ్మను కూడా నిమజ్జనం చేసేసారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.